హాయ్ ఫ్రెండ్స్, డైమెన్షన్ అంటే కొలత. మనం ఎలాగైతే ఫిజికల్గా ఏదైనా వస్తువుని కొలుస్తామో అదేవిధంగా టెంపరేచర్ని కెల్విన్లో, లెంగ్త్ని మీటర్లో, సమయాన్ని గంటల్లో మరియు కరెంట్ని యాంపియర్లో కొలుస్తామో సేమ్ ఇదే విధంగా యూనివర్స్లో జరిగే ఘటనల్ని డైమెన్షన్స్లో మెజర్ చేస్తాం. స్ట్రింగ్ థియరీ ప్రకారం యూనివర్స్లో 10 డైమెన్షన్స్ వరకు ఉన్నాయి. ఎం థియరీ ప్రకారం 11 డైమెన్షన్స్ ఉన్నాయి. అలాగే బోసనిక్ స్ట్రింగ్ థియరీ ప్రకారం యూనివర్స్లో 24 డైమెన్షన్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు 10 డైమెన్షన్స్ గురించి తెలుసుకుంటేనే ఆ తర్వాత ఉండే డైమెన్షన్స్ గురించి మీకు మీరే ఇమాజిన్ చేయగలరు. ఒకవేళ మీరు 10 డైమెన్షన్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోలో చెప్పే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా వినండి. అలాగే మేము చెప్పేదాన్ని బట్టి మీరు ఇమాజిన్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ముందుగా 0 డైమెన్షన్ నుంచి స్టార్ట్ చేద్దాం. ప్రకృతి ద్వారా తయారు చేయబడ్డ ఒక జీవి 0 డైమెన్షన్లో ఉంది అని ఇమాజిన్ చేసుకుందాం. 0 మీన్స్ నథింగ్. అంటే ఇక్కడ 0 డైమెన్షన్లో ఉన్న జీవికి ఎలాంటి ఆకారం కానీ శరీరం కానీ ఉండదు. 0 డైమెన్షన్ని అర్థం చేసుకోవడానికి ఒక డాట్ని ఊహించుకుందాం. ఈ డాట్కి ఎలాంటి ఆకారం కూడా లేదు. అయితే ఇప్పుడు ఆ డాట్లో ఉన్న జీవి ముందుకు కానీ వెనక్కి కానీ అలాగే పైకి కానీ కిందకి కానీ వెళ్ళలేదు. అంతెందుకు, ఆ జీవి అక్కడున్న ప్లేస్లో కూడా తిరగలేదు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఏంటంటే ముందు చెప్పబోయే అన్ని డైమెన్షన్స్ కూడా 0 డైమెన్షన్స్ మీదనే బేస్ అయి ఉంటాయి. ఫస్ట్ డైమెన్షన్ ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. 0 డైమెన్షన్లో 2 పాయింట్స్ ఉన్నాయి. ఆ రెండు ఒకదాంతో ఒకటి కొంత డిస్టెన్స్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ పాయింట్స్ని ఒక లైన్తో కలుపుదాం. ఇక్కడ ఈ కేసులో 0 డైమెన్షన్లో ఉన్న జీవి కేవలం ముందుకి లేదా వెనక్కి మాత్రమే వెళ్ళగలదు. సెకండ్ డైమెన్షన్, ఈ డైమెన్షన్లో ఫస్ట్ డైమెన్షన్లో జీవి ముందుకి అలాగే వెనక్కి వెళ్ళడంతో పాటు లెఫ్ట్ అండ్ రైట్ కూడా వెళ్ళగలదు. మీరు మొబైల్లో ఉన్న స్నేక్ గేమ్ ఆడే ఉంటారు. దీన్నే సెకండ్ డైమెన్షన్ అంటారు. థర్డ్ డైమెన్షన్, ఈ డైమెన్షన్లో మనం ఇంతవరకు ఊహించుకున్న జీవి ప్లేస్లో మనమే ఉన్నామనుకుందాం. ఈ థర్డ్ డైమెన్షన్ ప్రపంచంలో ముందుకి వెనక్కి అలాగే లెఫ్ట్ రైట్కి వెళ్ళడంతో పాటు పైకి కిందకి కూడా వెళ్ళగలం. దీన్నే థర్డ్ డైమెన్షన్ అంటారు. ఫోర్త్ డైమెన్షన్ అంటే టైం. మనం ప్రస్తుతం ఈ టైంలోనే మన జీవితాన్ని గడుపుతూ ఉన్నాం. ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఏమిటి అంటే 3 డైమెన్షన్స్ అలాగే టైం ఒకదాంతో ఒకటి కనెక్టెడ్గా ఉంటే దాన్నే స్పేస్ టైం అంటారు. ఈ స్పేస్ టైం మరియు టైం ఒకదాంతో ఒకటి ఎలా కనెక్టెడ్ అన్న విషయాన్ని ఫ్యూచర్లో వచ్చే వీడియోస్లో తెలుసుకుందాం. ప్రస్తుతానికి 3 డైమెన్షన్స్ టైం కనెక్టెడ్గా ఉన్నాయి అని అనుకుందాం. మనం కాలంలో ఒక స్ట్రెయిట్ లైన్లా ముందుకు వెళ్తూ ఉన్నాం. మనం పాస్ట్ నుంచి ప్రెజెంట్కి అలాగే ప్రెజెంట్ నుంచి ఫ్యూచర్కి వెళ్తూ ఉన్నాం. అలా సమయం గడుస్తున్న కొద్దీ మనం ముసలివాళ్ళం అవుతూ ఉంటాం. దీన్నే ఫోర్త్ డైమెన్షన్ అంటారు. ఫిఫ్త్ డైమెన్షన్, ఈ డైమెన్షన్లో మనం కాలంలో ముందుకు మాత్రమే కాకుండా లెఫ్ట్కి అలాగే రైట్ కూడా వెళ్ళవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకుందాం. మనం మన కెరియర్ని ఎంచుకోవాలి అనుకుందాం. మీ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. మొదటి ఆప్షన్లో మీరు క్రికెటర్ అవ్వాలి అని అనుకుంటున్నారు. రెండో ఆప్షన్లో మ్యూజిషియన్ అవ్వాలి అనుకుంటున్నారు. ఒకవేళ మనం ఇప్పుడు ఫోర్త్ డైమెన్షన్లో ఉన్నాం అని అనుకుంటే ఫోర్త్ డైమెన్షన్లో మనం కేవలం ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే అవ్వగలం. అలాగే కేవలం ఆ ఫీల్డ్లోనే మన కెరియర్ని బిల్డ్ చేసుకోగలం. కానీ ఫిఫ్త్ డైమెన్షన్లో అయితే మనం ఈ 2 పనులు ఒకేసారి చేయవచ్చు. అంటే మనం సమయంలో ముందుకు వెళ్ళడంతో పాటు రైట్కి అలాగే లెఫ్ట్కి వెళ్ళడం వల్ల మన రెండో కెరియర్ని రీచ్ అవ్వచ్చు. అయితే ఈ కేసులో 2 ప్యారలల్ వరల్డ్స్ ఉంటాయి. ఒక ప్రపంచంలో క్రికెటర్గా ఉంటాం, అలాగే రెండో ప్రపంచంలో మ్యూజిషియన్గా ఉంటాం. ఈ 2 ప్రపంచాలు కూడా ఒకదాంతో ఒకటి వేరుగా నడుస్తాయి. దీన్నే ఫిఫ్త్ డైమెన్షన్ అంటారు. సిక్స్త్ డైమెన్షన్, మనం ఇప్పుడు ఫిఫ్త్ డైమెన్షన్లో ఉన్నామనుకుందాం. అప్పుడు 2 ప్రపంచాల్లో కూడా సెలబ్రిటీ అయిపోయారు. ఇప్పుడు 2 ప్రపంచాల్లో ఉన్న మీ ప్రతిరూపాలు ఒకదాంతో ఒకటి కలవగలిగితే ఎలా ఉంటుంది? అంటే ఒక ప్రపంచంలో మ్యూజిషియన్ రెండో ప్రపంచంలో ఉన్న క్రికెటర్తో కలవడానికి 2 దారులున్నాయి. మొదటిది ఏంటి అంటే మనం 2 కెరియర్స్లో ఒకదాన్ని డిసైడ్ చేసుకునే టైంకి మ్యూజిషియన్ టైం ట్రావెల్ చేసి వెనక్కి రావాల్సి ఉంటుంది. అలా ఫ్యూచర్ నుండి వచ్చిన మ్యూజిషియన్ క్రికెటర్ కెరియర్ని చూస్ చేసుకున్న మీ ప్రతిరూపంతో సమయాన్ని గడపాల్సి ఉంటుంది. అలా ఒకానొక టైంలో మీ ప్రతిరూపం ఫేమస్ క్రికెటర్ అవుతాడు. ఇప్పటికే క్రికెటర్ ప్రతిరూపంతో గడుపుతూ ఉన్న ఫ్యూచర్ నుంచి వచ్చిన మ్యూజిషియన్ ప్రతిరూపం ఇప్పుడు క్రికెటర్తో కలుస్తాడు. కానీ ఈ ప్రాసెస్ వల్ల మీ 2 ప్రతిరూపాలకి చాలా సమయం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు రెండవ దాని గురించి తెలుసుకుందాం. అది ఏంటి అంటే మీ యొక్క మ్యూజిషియన్ ప్రతిరూపం ఈసారి టైం ట్రావెల్ చేసి బ్యాక్కి వెళ్లకుండా ఒక డైరెక్ట్ షార్ట్ కట్ ద్వారా ఫేమస్ అయిన మీ క్రికెటర్ ప్రతిరూపాన్ని కలిశాడు అనుకుందాం. ఈ కేసులో మ్యూజిషియన్ ఏదైతే షార్ట్ కట్ ఎంచుకున్నాడో అది వేరే డైమెన్షన్ అవుతుంది. దీన్నే సిక్స్త్ డైమెన్షన్ అంటారు. సెవెంత్ డైమెన్షన్, మన యూనివర్స్లో అన్ని డైమెన్షన్స్ కూడా అనంతం అని మనందరికీ తెలిసిన విషయమే. ఎలా అంటే సమయం అనేది ఎప్పటికీ కూడా అనంతం అవుతుంది.
ఒకవేళ యూనివర్స్ యొక్క పొడవు, వెడల్పు, ఎత్తు చూసినట్లయితే ఇవి కూడా అనంతమవుతాయి. జస్ట్ ఇమాజిన్, మన పూర్తి యూనివర్స్ 0 డైమెన్షన్గా మారిపోతే ఏమవుతుంది అంటే నథింగ్ పాయింట్లో పూర్తి యూనివర్స్ ఉంది అనుకుందాం. ఆ పాయింట్ లోపల 6 డైమెన్షన్స్ వర్క్ చేస్తాయి. అది తెలుసుకోవడానికి మనం స్టార్టింగ్లో చెప్పుకున్న 0 డైమెన్షన్లోకి వెళ్లాల్సి ఉంటుంది. అయితే మనం ఎలాంటి జీవిని ఇమాజిన్ చేశామో అది 0 డైమెన్షన్లో మాత్రమే ఉంటుంది, ఇంకా ఎటూ కూడా వెళ్ళలేదు. ఇదే విధంగా మన పూర్తి యూనివర్స్ని 7th డైమెన్షన్ కోసం 0 డైమెన్షన్గా అనుకుందాం. ఈ 0 డైమెన్షన్ లోపల 6 డైమెన్షన్స్ వర్క్ అవుతున్నాయి. దీంట్లో మనం ఏదైనా డైమెన్షన్లో ఇన్ఫినైట్ వరకు వెళ్ళవచ్చు. ఇప్పుడు మన యూనివర్స్ లాగానే ఇంకో యూనివర్స్ ఉంది అనుకుందాం. దీంట్లో భౌతిక నియమాలు కొంచెం వేరుగా ఉంటాయి. అలా ఆ పూర్తి ఇన్ఫినైట్ యూనివర్స్ కూడా మన యూనివర్స్ లాగానే 0 డైమెన్షన్ అయిపోయింది అనుకుందాం. ఇప్పుడు ఆ 2 0 డైమెన్షన్ల యూనివర్స్ల మధ్య ఉన్న దారిని ఒక డైమెన్షన్ అంటారు. 2 యూనివర్స్లను కలిపేదాన్నే 7th డైమెన్షన్ అంటారు. 8th డైమెన్షన్. మనం ఎలా అయితే 2nd డైమెన్షన్లో ముందుకి వెనక్కి వెళ్ళడంతో పాటు లెఫ్ట్ మరియు రైట్కి వెళ్ళగలిగామో, అదేవిధంగా 7th డైమెన్షన్లో ముందుకి వెనక్కి వెళ్ళడంతో పాటు రైట్ లేదా లెఫ్ట్కి వెళ్ళడం ద్వారా 3వ యూనివర్స్లోకి కూడా వెళ్ళగలం. అయితే ఆ డైమెన్షన్నే 8th డైమెన్షన్ అంటారు. 9th డైమెన్షన్. ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం 3rd డైమెన్షన్ గురించి తెలుసుకున్నాం. సేమ్ అదే విధంగా 8th డైమెన్షన్లో ఉన్న అన్ని యూనివర్స్ల నుంచి వేరే పాసిబిలిటీస్ ఉన్న యూనివర్స్లకి వెళ్ళగలిగితే, అంటే మనం ఏదైతే మార్గం నుంచి వేరే పాసిబిలిటీలో ఉన్న యూనివర్స్లకి వెళ్తామో దాన్నే 9th డైమెన్షన్ అంటారు. 10th డైమెన్షన్. మనం ఆల్రెడీ 4th డైమెన్షన్ గురించి తెలుసుకున్నాం. దీంట్లో మనం సమయంలో ముందుకు వెళ్తూ ఉంటాం. అలా సమయంలో ముందుకు వెళ్ళడంతో పాటు మిగతా 3 డైమెన్షన్స్లో ముందుకి, వెనక్కి, కిందకి, పైకి మరియు లెఫ్ట్ రైట్ డైరెక్షన్స్లో వెళ్ళవచ్చు. ఇదే విధంగా 10th డైమెన్షన్లో ముందుకు వెళ్తూ ఉండగా మిగతా 9 డైమెన్షన్స్లో ఎలా అయినా ఎక్కడికైనా వెళ్ళగలిగేదాన్ని 10th డైమెన్షన్ అంటారు. ఎవరైతే ఈ 10 డైమెన్షన్స్ని కంట్రోల్ చేయగలరో వారిని దేవుడు అని అనుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ 10 డైమెన్షన్స్ గురించి తెలుసుకున్న తర్వాత ఒక ప్రశ్న ఎదురవుతుంది. ఏంటి, కేవలం 10 డైమెన్షన్స్ మాత్రమే ఉన్నాయా? ఈ 10 తర్వాత కూడా ఇంకా డైమెన్షన్స్ ఉండవచ్చా? ఇప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకుందాం. స్ట్రింగ్ థియరీ ప్రకారం విశ్వంలో జరిగే ప్రతి ఘటనకు, ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీ మైండ్లో వచ్చే ప్రతి ఆలోచనకు కూడా ఈ విశ్వంలో ఏదో ఒక ప్రదేశంలో జరుగుతూ ఉంటుంది. ఆ ఆలోచన ఎలా ఉన్నా సరే ఇప్పుడు మీ మైండ్లో ఎన్నైతే పాసిబిలిటీస్ వస్తున్నాయో అవన్నీ కూడా ఇప్పుడు రియల్ టైంలో ఏదో ఒక యూనివర్స్లో జరుగుతూనే ఉన్నాయి. మేబీ అక్కడ ఈ భౌతిక నియమాలు విరుద్ధంగా పనిచేస్తూ ఉండవచ్చు. ఒకవేళ మీరిప్పుడు బిగ్ బ్యాంగ్ ద్వారా ఒక యూనివర్స్ జన్మిస్తుంది అని ఆలోచిస్తే నిజంగానే అది రియల్ టైంలో ఏదో ఒక ప్రదేశంలో జరుగుతూ ఉంటుంది. ఏం చెప్పాలి అనుకుంటున్నామంటే ఈ విశ్వంలో ఎంతమంది ప్రజలు ఉన్నారో వారందరి ఆలోచనల యొక్క పాసిబిలిటీస్ ఈ 10 డైమెన్షన్స్లో ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. ఇది మేం చెప్పేది కాదు, దీన్ని స్ట్రింగ్ థియరీ చెప్తోంది. ఎం థియరీ ప్రకారం బ్రహ్మాండంలో 11 డైమెన్షన్స్ పాసిబుల్ అవుతాయి. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వెలుగులోకి వస్తుంది. మనం ఈ 10 డైమెన్షన్స్లో ఎక్కడికైనా వెళ్ళి రాగలమా? దీనికి సమాధానం నో. మనం కేవలం 4th డైమెన్షన్ని మాత్రమే రియాలిటీలో అనుభూతి చెందగలం. ఇప్పుడు ఇంకో ప్రశ్న కూడా వస్తుంది. మనం హయ్యర్ డైమెన్షన్స్లోకి ఎందుకని వెళ్ళలేం? దీనికి సమాధానం ఏమిటి అంటే మన భౌతిక శరీరం ఒక 3 డైమెన్షనల్ స్ట్రక్చర్. హయ్యర్ డైమెన్షన్స్లో కేవలం అది మాత్రమే ట్రావెల్ చేయగలదు, ఏదైతే 1 డైమెన్షనల్ అవుతుందో. ఒకవేళ మనం మన శరీరం యొక్క ప్రతి భాగాన్ని సూక్ష్మ రూపంలో చూస్తే మనకి ఆటమ్ కనిపిస్తుంది. ఒకవేళ దాన్ని కూడా మనం ఇంకా డీటెయిల్డ్గా చూస్తే అక్కడ మనకు ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ కనిపిస్తాయి. ఇప్పుడు మీరు బాగా గమనిస్తే ఏం తెలుస్తుంది అంటే ఈ చిన్న చిన్న పార్టికల్స్ యొక్క స్ట్రక్చర్స్ కూడా 3 డైమెన్షనల్ అని. కేవలం సూపర్ స్ట్రింగ్ మాత్రమే ఎలాంటిది అంటే అది 1 డైమెన్షనల్ అవుతుంది. ఇది 10th డైమెన్షన్లో కూడా వైబ్రేట్ అవుతుంది. ఈ సూపర్ స్ట్రింగ్ గురించి డీటెయిల్డ్గా మనం ఇంకో ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే కేవలం 1 డైమెన్షన్లో ఆబ్జెక్ట్ మాత్రమే హయ్యర్ డైమెన్షన్స్లోకి ఎలా వెళ్ళగలుగుతుంది? దీనికి సమాధానం ఏమిటి అంటే 10th డైమెన్షన్ అనేది ప్రతి ఒక్క డైమెన్షన్తో తయారు చేయబడింది. ఇందులో ప్రతి ఒక్క డైమెన్షన్కి కూడా వేర్వేరు ప్రాపర్టీ ఉంటుంది. కేవలం ఒక్క డైమెన్షన్ ద్వారా మాత్రమే వేరే డైమెన్షన్లోకి వెళ్ళగలం. అయితే ఇప్పుడు చాలామందికి వచ్చే ప్రశ్న ఏమిటి అంటే మనం హయ్యర్ డైమెన్షన్లో ఉన్నవారితో కమ్యూనికేట్ చేయగలమా? దీనికి సమాధానం ఎస్. దీనికి ఎలాంటి టెక్నాలజీ అవసరం అవుతుంది అంటే అది 1 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ని కంట్రోల్ చేయగలగాలి. అప్పుడు మాత్రమే మనం హయ్యర్ డైమెన్షన్స్తో కమ్యూనికేట్ చేయగలం. సో ఫ్రెండ్స్, 10th డైమెన్షన్ గురించి మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.